హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కృష్ణ. ఈరోజు వీడియోలో ఇంగ్లీష్లోని మనం ఏ టాపిక్ నేర్చుకోవాలన్నా సరే ప్రతిదీ టెన్సెస్తోనే ముడిపడి ఉంటుంది. సో మనం టెన్సెస్ ముందుగా నేర్చేసుకుంటే మిగతా టాపిక్స్ నేర్చుకోవడానికి మనకు కొంచెం ఈజీ అవుతుంది. సో టెన్సెస్ అనేది ముందుగా నేర్చుకుందాం ఈరోజు వీడియోలో. ముందుగా ఈ వీడియోని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టెన్సెస్ చెప్పే ముందు నేను ఆల్రెడీ రెడీ చేశాను కదా పీడిఎఫ్లు థర్డ్ నుంచి 10th వరకు తెలుగు, ఇంగ్లీష్, గ్రామర్ టాపిక్ వైజు రెడీ చేసినవి ఏంటంటే థర్డ్ నుంచి 8th వరకు 2024 టెక్స్ట్ బుక్స్, 9th అనేది 2024 టెక్స్ట్ బుక్తో పాటు ఓల్డ్ సిలబస్ కూడా రాయడం జరిగింది. 10th అనేది ఓల్డ్ సిలబస్ మాత్రమే. ఇది థర్డ్ టు 10th తెలుగు, ఇంగ్లీషు, గ్రామర్ అనేది టాపిక్ వైజ్ రాశాను. ఇంకో విషయం, 6th, 7th ఇంగ్లీష్ చాలామంది హోమోఫోన్స్ రాయలేదు, హోమోనిమ్స్ రాయలేదని తీసుకున్న వాళ్ళు మెసేజ్ పెడుతున్నారు. 6th, 7th ఇంగ్లీష్లోని 6th, 7th థర్డ్ నుంచి 10th వరకు ఇంగ్లీష్లో న్యూ సిలబస్లో ఎక్కడా కూడా హోమోఫోన్స్, హోమోనిమ్స్ ప్రసక్తి లేదు. 6th, 7th పాత సిలబస్లో హోమోఫోన్స్, హోమోనిమ్స్ ఉన్నాయి. పాత సిలబస్ అంటే ఏంటనుకున్నారు? 2022లో రిలీజ్ అయ్యాయి కదా ఆ బుక్స్ మళ్ళీ మార్చేసి 2023లోని ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్ మళ్ళీ మార్చారు. సో 2023లోని 6th, 7th ఇంగ్లీష్ ఏం చేశారంటే సిబిఎస్ఈ సిలబస్ పెట్టాడు. అంటే 8th, 9th సిబిఎస్ఈ సిలబస్ బుక్స్ ఉన్నాయి కదా వాటిలాంటిదే ఆల్రెడీ మార్చినాటిలే మళ్ళీ మార్చేసి 6th, 7th సిబిఎస్ఈ సిలబస్ పెట్టాడు. సో నేను 2024లో రన్ అయిన బుక్స్ అన్నారు కాబట్టి మొత్తం థర్డ్ నుంచి 10th వరకు అంటే 9th వరకు 2024 సిలబస్, 10th అనేది ఓల్డ్ సిలబస్ రాశాను. మీరు కొంతమంది చూస్తున్న పుస్తకాలు ఏంటంటే 2022లో మారిన 6th, 7th పుస్తకాలు చూసి నేను హోమోఫోన్స్, హోమోనిమ్స్ రాయలేదని అభిప్రాయపడి మెసేజ్ పెడుతున్నారు. నిజానికైతే 6th, 7th అనేది మళ్ళీ 2023లో మారింది. ఏమేమి సబ్జెక్టులు అంటే ఇంగ్లీష్ ఒకటి, మ్యాథ్స్ ఒకటి, సైన్స్ ఒకటి. ఒకసారి మీరు చెక్ చేసుకొని ఆ టెక్స్ట్ బుక్లు మార్చుకోండి. లేకపోతే అనవసరంగా మార్క్స్ పోతాయి కదా. సో కొత్త సిలబస్ అనే 2024లో ఏ సిలబస్ ఉందో ఆ సిలబస్ ప్రకారం మీరు పుస్తకాలు తీసుకోవాలి. మీరు అంతగా డౌట్ ఉంటే ఈ వెబ్సైటు చూడండి, వెబ్సైట్ csc.ap.gov.in అని గూగుల్లో కొడితే మన ఏపీ టెక్స్ట్ బుక్స్ థర్డ్ నుంచి 10th వరకు కూడా న్యూ టెక్స్ట్ బుక్స్ అన్నీ రిలీజ్ అవుతాయి. ఒకసారి అందులో 6th, 7th సంబంధించి ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్ చూడండి. ప్రజెంట్ మీ 2022లో టెక్స్ట్ బుక్లు అయితే మాత్రం ఇప్పుడు సిలబస్కి తేడా ఉంటుంది. మెయిన్ ఇంగ్లీష్ అయితే మొత్తం ఆ బుక్స్ మార్చేసి సిబిఎస్ఈ సిలబస్ పెట్టాడు. అంటే 6th నుంచి 9th వరకు సిబిఎస్ఈ సిలబస్, థర్డ్ నుంచి 5th స్టేట్ సిలబస్, 10th కూడా స్టేట్ సిలబస్. ఎందుకంటే 10th అనేది ఓల్డ్ కదా. ఇప్పుడు ప్రజెంట్ 10th న్యూ కూడా సిబిఎస్ఏ, కానీ 10th న్యూ అనేది మనకి సిలబస్లో టెట్ సిలబస్లో ఇవ్వలేదు కాబట్టి అది నేను చెప్పట్లేదు. సో 6th, 7th ఒకసారి మీరు చెక్ చేసుకోండి. నేను ప్రిపేర్ చేసిన ఇంగ్లీష్ పీడిఎఫ్ చూడండి. థర్డ్ నుంచి 10th వరకు ఇంగ్లీష్, గ్రామరు మొత్తం టాపిక్ వైజ్ అంటే టెన్సెస్ అన్నీ ఒక దగ్గర థర్డ్ నుంచి 10th వరకు ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ ఒకే దగ్గర రాశాను. తర్వాత చాలామంది ఏమడుగుతున్నారంటే తీసుకున్న వాళ్ళు ప్రతి ఎగ్జాంపుల్ ఎందుకు రాయలేదు మేడం అని అడుగుతున్నారు. అంటే రిపీటెడ్గా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఫాస్ట్ టెన్స్ సంబంధించి థర్డ్లోనే 4thలోనే ఒకటి ఉన్నది. అంటే ఇలా ఇచ్చేసాడు. అంటే ఫాస్ట్ అంటే ఏంటంటే అని డెఫినేషన్ ఇచ్చి ఇవన్నీ చెప్పేశాడు. మళ్ళీ 5thలో మనం ఇదే రిపీట్ అయినప్పుడు రాయలేం కదా. సో మనకు ఒకటి అవగాహన ఉంటే మరీ కష్టంగా ఉన్న ఎగ్జాంపుల్స్ అంటే అన్నీ రాసుకున్న పర్లేదు, కానీ ఈజీగా ఉన్నాయి రాసుకోవడం వల్ల ఏంటి లెంత్ ఎక్కువ అయిపోద్ది, మీకు జెరాక్స్ తీసుకోవడానికి కూడా మనీ ఎక్కువ అవుతుంది. సో ప్రతిదీ కూడా మనకి ఏదైతే మిస్ చేయకూడదు అలాంటిది ఏది మిస్ చేయలేదు. సో రిలేటెడ్గా ఉన్నాయంటే ఫస్ట్ ఒకసారి టాపిక్ వచ్చింది మళ్ళీ అదే రిపీట్ అయినప్పుడు అది రాయలేదు. ఫస్ట్ టైం రాసేసాను కాబట్టి సెకండ్ టైం మళ్ళీ రాయలేదు. సో ఇది నేను రాసిన ఇంగ్లీష్ పీడిఎఫ్. టెన్సెస్ అన్నీ ఒకే దగ్గర రాయడం జరిగింది. చూడండి, ఫ్యూచర్ టెన్స్ అన్నీ కూడా క్లియర్గా, ఎందుకంటే టెక్స్ట్ బుక్ అనేది మనం మిస్ చేయకూడదు కాబట్టి ప్రతిదీ కూడా క్లియర్గా రాయడం జరిగింది. చూడండి, ఫ్రాజల్ వెబ్స్ కూడా 6th నుంచి ఫ్రాజల్ వెబ్స్ అంటే స్టార్ట్ అయ్యే సింగులర్, ప్లూరల్, తర్వాత యాంటోనిమ్స్, సినోనిమ్స్, ఇలా ప్రతిదీ కూడా థర్డ్ నుంచి 10th వరకు ఎక్కడ ఉన్నాయో అవన్నీ కూడా ఒకే దగ్గర రాయడం జరిగింది ఇంగ్లీష్ పీడిఎఫ్. తెలుగు చూడండి, తెలుగు ఇండెక్స్ చూడండి, మొత్తం వ్యాకరణం, సందులు, మళ్ళీ సందుల్లో టైప్స్ ఇలా విడదీసి రాసిన తెలుగు సందులు, సంస్కృత సందులు, ఆదేశ సందులు, ఆగమ సందులు, తర్వాత సమాసాలు, అలంకారాలు, ఇలా ప్రతిదీ కూడా ఇలా రాయడం జరిగింది. వొకాబులరీ పార్ట్లో అర్థాలు, పర్యాపదాలు, నానార్థాలు, ప్రకృతి వికృతి, ఉత్పత్తి అర్థాలు. ఎగ్జాంపుల్కి సందులు చూడండి, ఉత్పసంధికి సంబంధించి మొత్తం థర్డ్ నుంచి 10th వరకు ఎక్కడెక్కడ ఉందో అవన్నీ కూడా ఒకే దగ్గర రాయడం జరిగింది. తర్వాత ఇత్వసంధి, తర్వాత అత్వసంధి, తర్వాత చూడండి సవర్ణదీర్ఘ సంధి, మొత్తం ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ కూడా ఒకే దగ్గర రాయడం జరిగింది. ఇది తెలుగుకి సంబంధించి పీడిఎఫ్.
సో ఈ పీడిఎఫ్ను మీకు కావాలనుకుంటే 7702431326 మళ్ళీ చెప్తున్నాను చూడండి, 7702431326 నెంబర్కి మీరు తెలుగు కావలిస్తే 120 రూపీస్, ఇంగ్లీష్ కావలిస్తే 100 రూపీస్ ఫోన్పే చేసి అది స్క్రీన్ షాట్ తీసి ఆ ఫోటో ఇదే నెంబర్కి వాట్సాప్ ఉందో ఆ వాట్సాప్కి ఆ ఫోటో పెట్టేస్తే నేను పీడిఎఫ్ అవి చూసి సెండ్ చేస్తాను. మీకు నేమ్ ఏమైనా వస్తుంది అంటే కృష్ణకుమారి అని వస్తుంది. మీరు ఫోన్పే ఆర్ గూగుల్ పే చేసినప్పుడు కృష్ణకుమారి అని వస్తుంది. మీరు ఏం కావాలో ఆ మనీ సెండ్ చేసేది, అది ఫోటో పెడితే నాకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. 100 రూపీస్ అయితే ఇంగ్లీష్ అని, 120 రూపీస్ అయితే తెలుగు అని నాకు అర్థమవుతుంది. కాబట్టి మీకు పీడిఎఫ్ సెండ్ చేస్తాను. తర్వాత మీకు వెంటనే సెండ్ చేయకపోతే మీరు టెన్షన్ పడిపోకండి, నేను అప్పుడు ఆన్లైన్లో ఉండకపోవచ్చు. సో ఆన్లైన్లోకి వచ్చిన వెంటనే మీకు పీడిఎఫ్ సెండ్ చేస్తాను. మీకు ఏదన్నా డౌట్ ఉన్నా మెసేజ్ చేయండి, వాట్సాప్లో మెసేజ్ చేయండి తప్ప కాల్స్ చేయకండి. ఎందుకంటే చాలా కాల్స్ అవుతున్నాయి, అందుకనే నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తున్నాను. కాబట్టి నేను ఆన్లైన్లోకి వచ్చిన వెంటనే మీకు పీడిఎఫ్ సెండ్ చేస్తాను. ఇంకా ఏదైనా డౌట్లు ఏమన్నా ఉన్నా సరే మీరు వాట్సాప్లో అడిగితే నేను రిప్లై ఇస్తాను. ఓకేనా? నెంబర్ చెప్తున్నాను చూడండి, 7702431326. ఓకేనా ఫ్రెండ్స్? కాల్స్ మాత్రం అస్సలు చేయొద్దు ఎవరు కూడా. చూడండి, ఇప్పుడు టెన్సెస్ అనేవి 3 టైప్స్ కదా. అవేంటి? ప్రెజెంట్ టెన్స్, ఫాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ప్రెజెంట్ అంటే ప్రస్తుతం జరుగుతున్నది, ఫాస్ట్ అంటే జరిగిపోయింది, ఫ్యూచర్ అంటే జరగబోయేది. మళ్ళీ ఒక్కో టెన్స్లో 4 టైప్స్ ఉంటాయి. అవేంటి? సింపుల్ ప్రెజెంట్, ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సేమ్ ఫాస్ట్ ఫ్యూచర్ కూడా అలానే ఉంటుంది. ఫస్ట్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది మనం ఎప్పుడూ కూడా, అంటే చాలామంది ఏం చేస్తారంటే టెన్సెస్ అంటే కీవర్డ్స్ గుర్తు పెట్టేసుకుంటారు. ఎలా అంటే బండగా గుర్తు పెట్టేసుకుంటారు. ఆ కీవర్డ్స్ ఉంటే ఇది ఆ టెన్స్, ఈ కీవర్డ్స్ ఉంటే ఇది ఈ టెన్స్ అని గుర్తు పెట్టేసుకుంటారు. ఎప్పుడు కూడా అలా చేయకూడదు. మనం దానికి సంబంధించి ఇది అర్థం చేసుకుంటే చాలు. అది ఏ విధంగా క్వశ్చన్ వచ్చి సరే మనం ఆన్సర్ చేయగలం. అంతే తప్ప కీవర్డ్స్ ఈ స్ట్రెచ్లో బండగా గుర్తుపెట్టేసుకుంటే రేపు పొద్దున్న క్వశ్చన్ మార్చి ఇచ్చినప్పుడు అంటే అప్లికేషన్లు అడిగినప్పుడు మనం ఆన్సర్ చేయలేము. కాబట్టి మనం దాన్ని అవగాహన చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. అలా చేసినప్పుడే మనం ఆ క్వశ్చన్ ఎలా ఇచ్చినా సరే మనం ఆన్సర్ చేయగలం. ఇప్పుడు ఫస్ట్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఫస్ట్ దాని స్ట్రెచర్ ఎలా ఉంటుంది? సబ్జెక్ట్ ప్లస్ E1 ప్లస్ ఆబ్జెక్ట్. E1 వెర్బ్ అనేది 4 రూపాయలు ఉంటుంది కదా. E1, V2, V3, V4, V5 ఇలా రూపాయలు ఉంటుంది. అందులో V1 బేస్ ఫామ్ అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి ఉపయోగిస్తారు. ఫస్ట్ రూల్ 1 సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఎక్కడెక్కడ ఉపయోగిస్తారో చూద్దాం. ఫస్ట్ యూనివర్సల్ ట్రూత్, అంటే ఎప్పుడు నిత్య సత్యాలు జరుగుతాయి కదా, వాటికి మాత్రం ఎప్పుడు కూడా మనం ప్రెజెంట్ టెన్సే ఉపయోగించాలి. ఫాస్ట్ కానీ ఫ్యూచర్ కానీ ఉపయోగించడం. ఇప్పుడు చూడండి, ది సన్ సెట్స్ ఇన్ ద వెస్ట్, అంటే సూర్యుడు ఎప్పుడూ కూడా పడమరనే అస్తమిస్తాడు. సో అది నిత్య సత్యం కాబట్టి ఎప్పుడు సెట్స్, సో అస్తమిస్తాడు. కాబట్టి మనం ఎప్పుడూ కూడా దాన్ని ప్రెజెంట్ జరుగుతున్న దాంట్లోనే మనం చెప్పుకోవాలి. ఇక్కడ మళ్ళీ ఇంకోటి చూడండి, ఇక్కడ చూడండి, డోంట్ ఎస్ యూజ్ చేయాలని రాశాను కదా. డోంట్ ఎస్ అంటే ప్రెజెంట్ టెన్స్లోని ఐ కానీ యూ కానీ దే కానీ సబ్జెక్ట్ ఇవి ఉంటే ఎస్ యూజ్ చేయకూడదు. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్స్కి దే ఇచ్చారు చూడండి. దే అనేది ఫ్లోరల్ కాబట్టి ఇక్కడ ప్లేస్కి ప్లే అని రాశారు. ప్లేస్ అంటే ఈఎస్ కానీ ఎస్ కానీ యూజ్ చేయలేదు. సో అంటే ఐ వచ్చినా, సబ్జెక్ట్ అనేది ఐ వచ్చినా, యూ వచ్చినా దే వచ్చినా సరే ఎస్ యూజ్ చేయకూడదు. హీ, షీ, ఇట్ ఇది ప్రెజెంట్ టెన్స్. అంటే ప్రెజెంట్ టెన్స్ సంబంధించి చెప్తున్నాను చూడండి. హీ, షీ, ఇట్ అంటే థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు మాత్రమే ఎస్ కానీ ఈఎస్ కానీ యూజ్ చేయాలి. తర్వాత యూజ్ చేయాలి. ఇప్పుడు చూడండి, ది సన్ అనేది హీ, అంటే సన్ అనేది నార్మల్గా సూర్యుడు అంటే మనం మగవారితో పోలుస్తాం కాబట్టి హీ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేయాలని చెప్పాను కదా. సో ఇక్కడ చూడండి ఎస్ యాడ్ అయింది. ది ఎర్త్ భూమి అనేది కూడా షీ కాబట్టి ఎస్ యాడ్ అయింది. ది బర్డ్స్ అనేది చూడండి ఇక్కడ ఫ్లోరల్ వర్డ్. సో ఫ్లోరల్కి అనేది ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేయడు, అంటే యాడ్ చేయరు. సో నార్మల్గా దేనికి యాడ్ చేస్తారు? థర్డ్ పర్సన్ సింగులర్కి అయితేనే ఎస్ కానీ ఈఎస్ కానీ యూజ్ అవుతాయి. సో థర్డ్ పర్సన్ సింగులర్ అంటే ఏంటి? హీ, షీ, ఇట్. ఆ హీ అంటే పేరైనా ఉండొచ్చు, హీ అయినా ఉండొచ్చు. షీ అంటే పేరైనా ఉండొచ్చు, ఇట్ అంటే వస్తువులకు ఉపయోగిస్తారు కదా. సో థర్డ్ పర్సన్ సింగులర్కి మాత్రమే ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేస్తాం. సో అంటే ఇక్కడ మీకు చాలామంది కన్ఫ్యూజన్ ఉంటుందని అది కూడా క్లారిఫై ఇచ్చేసాను. ఫస్ట్ యూనివర్సల్ ట్రూత్కి మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉపయోగిస్తాం. అంటే ది ఎర్త్ మూవ్స్ అరౌండ్ ద సన్, అంటే భూమి ఎల్లప్పుడూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది కదా. సో అది నిత్య సత్యం కాబట్టి సింపుల్ ప్రెజెంట్లోనే. ది బర్డ్స్ ఫ్లై ఇన్ ద స్కై, బర్డ్స్ అనేది ఎప్పుడు ఆకాశంలో ఎగురుతూ ఉంటాయి కదా, అవి మనం మార్చలేం కదా. సో ఇది కూడా ఫ్లై ప్రెజెంట్ టెన్స్లో ఉపయోగించాలి. తర్వాత హ్యాబిచువల్ రెగ్యులర్ యాక్షన్స్, అంటే మనం అలవాటుగా చేసే పనులు కూడా ప్రెజెంట్ టెన్స్లో ఉపయోగించాలి. దేనిలోని? సింపుల్ ప్రెజెంట్లోని. షీ గోస్ టు టెంపుల్ ఎవ్రీడే, అంటే తను ప్రతిరోజు కూడా టెంపుల్కి వెళ్తూ ఉంటుంది. అలవాటుగా చేసే పనులు అన్నాను కదా అవి. ది ప్లే క్రికెట్ వన్స్ ఇన్ ఏ వీక్, అంటే ప్రతి వారంలో ఒకరోజు క్రికెట్ ఆడతారు వాళ్ళు.
ఒకసారైనా సరే క్రికెట్ ఆడతారు. అంటే ప్రతి వారంలో ఒకసారైనా ఆడతారు. అంటే ఇది రోజు ఎప్పుడు జరిగేదే కాబట్టి దీన్ని కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్. తర్వాత ఫిక్స్డ్ యాక్షన్స్, ప్లానెడ్ ప్రోగ్రెస్. అంటే ముందుగా భవిష్యత్తులో జరగబోయే మనం ముందుగా ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, అది కూడా ప్రెజెంట్ టెన్స్లోనే ఉపయోగిస్తారు. ది మ్యాచ్ బిగిన్స్ అట్ 8 PM. అంటే చూడండి, ఐపీఎల్ ఈ మ్యాచ్లు వస్తుంటాయి కదా, ప్రతిరోజు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? 8 PMకి స్టార్ట్ అవుతాయి. సో దాన్ని కూడా మనం ప్రెజెంట్ టెన్స్లో సింపుల్ ప్రెజెంట్లోనే ఉపయోగిస్తాం. అంటే ఫిక్స్డ్ యాక్షన్స్, ముందుగా ఫ్యూచర్లో జరగబోయేదాన్ని ముందే మనం ప్లాన్ చేసుకుంటే, అంటే మనం కరెక్ట్గా ఈ ఇయర్కి ఇది చేస్తాను అన్నప్పుడు, అంటే ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా స్కూల్స్ రీఓపెనింగ్ ఎప్పుడు అవుతాయి? జూన్ 12 అవుతాయి కదా. సో అది ప్రతి సంవత్సరం కూడా జరిగేదే కాబట్టి అవి కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉపయోగిస్తాం. అంటే అది మనం ముందే ప్లాన్ చేసుకున్న ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఏంటంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉపయోగించాలి. తర్వాత రూల్ 4 ప్రోవెబ్స్ సామెతలు ఉంటాయి కదా. చూడండి, ఆల్ దట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్. అంటే ఏంటి? మెరిసేదంతా బంగారం కాదు. సామెతలను కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉపయోగిస్తాం. బార్కింగ్ డాగ్స్ సెల్డమ్ బైట్. అంటే మురిగే కుక్కలు ఎప్పుడు కరవవు అంటారు కదా, అది ఆ విధంగా వస్తుంది. ఇది సామెతలు కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉపయోగిస్తుంది. తర్వాత న్యూస్ పేపర్ హెడ్లైన్స్. చూడండి, ఇండియా విన్స్ ద వరల్డ్ కప్. చూడండి, ప్రతి ఇంగ్లీష్ న్యూస్ పేపర్లోని హెడ్లైన్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా సింపుల్ ప్రెజెంట్లో ఉపయోగిస్తుంది. ది PM విజిట్స్ జర్మనీ, ఇండియా విన్స్ 27 గోల్డ్ మెడల్స్. ఈ విధంగా న్యూస్ పేపర్ హెడ్లైన్స్ అన్నీ కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఇప్పుడు నేను చెప్పాను, యూనివర్సల్ ట్రూత్స్, హ్యాబిచువల్ యాక్షన్స్, ఫిక్స్డ్ యాక్షన్స్, ప్రోవర్బ్స్, న్యూస్ పేపర్ హెడ్లైన్స్. తర్వాత చూడండి, కామెంటరీస్, డెమోన్స్ట్రేషన్స్. అంటే కామెంటరీస్ అంటే క్రికెట్ ఆడుతూ వెనకాల చెప్తుంటారు, ది బౌలర్ కమ్స్ అగైన్, ధోని హిట్స్ ది బాల్, హీ గెట్స్ 4 runs అని. అంటే ఇవన్నీ కూడా సింపుల్ ప్రెజెంట్లో ఉపయోగిస్తారు. తర్వాత ఎమోషన్స్, సజెషన్స్, డైరెక్షన్స్, ఆర్డర్, రిక్వెస్ట్, అడ్వైస్, పొజిషన్. చూడండి, ఎమోషన్స్ అంటే ఐ లవ్ ఇండియా. అంటే ఇది సింపుల్ ప్రెజెంట్లో, ఎమోషన్స్ని సింపుల్ ప్రెజెంట్లో ఉపయోగించాలి. తర్వాత సజెషన్స్, టేక్ మెడిసిన్. అంటే నువ్వు మెడిసిన్ వేసుకో, సజెషన్స్ ఇచ్చినప్పుడు కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్. తర్వాత డైరెక్షన్స్, రూట్ చెప్తారు కదా, గో లెఫ్ట్ అండ్ టేక్ రైట్. చూడండి, ఈ రెండు కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉపయోగించారు. తర్వాత ఏంటి? ఆర్డర్, ఆర్డర్ కదా, స్టాండప్, నువ్వు నించో. అంటే ఇక్కడ స్టాండప్ అది కూడా సింపుల్ ప్రెజెంట్లో. రిక్వెస్ట్ చూడండి, ప్లీజ్ పోస్ట్ ది లెటర్. రిక్వెస్ట్ చేసినప్పుడు కూడా సింపుల్ ప్రెజెంటే. తర్వాత అడ్వైస్, యూజ్ ఓన్లీ దిస్ మెడిసిన్. అంటే ఇది ఒక్క మెడిసినే నువ్వు వాడు, అడ్వైస్ ఇస్తున్నారు. సో అప్పుడు కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్సే. పొజిషన్ అంటే ఐ హ్యావ్ ఏ కార్, నేను కార్ని కలిగి ఉన్నాను. కాబట్టి ఇది కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఇప్పుడు నెగిటివ్ ఎలా రాస్తారంటే, సబ్జెక్టు ఈవన్ ఆబ్జెక్టివ్ అయితే సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సో వెర్బ్కి ముందు డు నాట్ కానీ డజ్ నాట్ కానీ వస్తే అది నెగిటివ్. డూ నాట్ ఎక్కడ వస్తుంది, డజ్ నాట్ ఎక్కడ వస్తుంది మీకు డౌట్ రావచ్చు. డూ నాట్ ఎక్కడెక్కడ వస్తుంది అంటే, ఇందాక ఎస్ఏ ఎక్కడెక్కడైతే యూజ్ చేయకూడదు అన్నానో అక్కడ. అంటే ఐ, వి, యూ, దే. ఫ్లోరల్, దే అంటే ఫ్లోరల్ ఫామ్. సో వాటికి డు నాట్ వస్తుంది. థర్డ్ పర్సన్ సింగులర్ ఏంటి, హీ, షీ, ఇటుకి ఎస్ యూజ్ చేయాలన్నాను కదా, వీటికి డజ్ నాట్ వస్తుంది. చూడండి, ది చిల్డ్రన్ అంటే ఫ్లోరల్ కదా, చైల్డ్కి ఫ్లోరల్ ఏంటి, చిల్డ్రన్. సో ది చిల్డ్రన్ ఫ్లోరల్ కాబట్టి డోంట్ గో ద స్కూల్, ఇది నెగిటివ్, స్కూల్కి వెళ్ళరు. షీ డజ్ నాట్, థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి డజ్ నాట్ యూజ్ చేస్తాం. డజ్ వచ్చింది కాబట్టి ఇక్కడ గోస్ రాజు, ఎందుకంటే షీ ఇట్ వచ్చినప్పుడు ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేయాలని చెప్పాను కదా. సో ఇక్కడ ఏంటంటే నెగిటివ్ ఫామ్లోని హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు డజ్ వచ్చింది కాబట్టి ఇక్కడ గోస్కి ఈఎస్ కానీ ఎస్ కానీ యాడ్ చేయం. సో డజ్ నాట్ గో టు టెంపుల్ ఎవ్రీడే, తన రోజు గుడికి వెళ్ళదు అని అర్థం. ఇది నెగిటివ్. ఇప్పుడు ఇంట్రాగేటివ్ అంటే క్వశ్చన్. ఇక్కడ సేమ్ ఎలా అంటే సబ్జెక్ట్ ప్లస్ E1 ప్లస్ ఆబ్జెక్ట్ కదా, అక్కడ నెగిటివ్ అయితే వెర్బ్కి ముందు డజ్ నాట్ కానీ డూ నాట్ కానీ వచ్చింది. ఇక్కడ ఇంట్రాగేటివ్ అయితే డూ కానీ డజ్ కానీ సబ్జెక్ట్కి ముందు వస్తుంది. ఇక్కడ చూడండి, డూ ద చిల్డ్రన్ గో టు ద స్కూల్, అది స్కూల్కి వెళ్తారా అని మనం క్వశ్చన్ చేస్తాం. డస్ షీ గో టు టెంపుల్ ఎవ్రీడే, తను ప్రతిరోజు గుడికి వెళ్తుందా అంటే అది క్వశ్చన్ వర్డింగ్. ఇవి చూడండి, ఇప్పుడు కీవర్డ్స్ లాస్ట్లో డైలీ, రెగ్యులర్లీ, యూజువల్లీ, ఆల్వేస్, ఆఫెన్ అంటే తరచుగా, ఎవ్రీడే, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్, రేర్లీ, సమ్ టైమ్స్, ఆక్సిడెంట్లీ. అంటే ఇవన్నీ కూడా మనం వాటికి సంబంధించి రూల్స్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మన కీవర్డ్స్ గుర్తుండకపోయినా సరే మనం కరెక్ట్గా ఆన్సర్ చేయగలం. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి సంబంధించి.
సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ సంబంధించి చూసారు కదా, ఏంటంటే ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు. యూనివర్సల్ ట్రూత్ను సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్తారు. తర్వాత హ్యాబిచువల్ కానీ రెగ్యులర్ యాక్షన్స్ కానీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్తారు. తర్వాత ఫిక్స్డ్ యాక్షన్స్ లేకపోతే ప్లానెట్ ప్రోగ్రామ్స్ అంటే భవిష్యత్తులో జరగబోయే మనం ముందే ప్లాన్ చేసుకుంటే అవి కూడా సింపుల్ ప్రెజెంట్లో చెప్తారు. తర్వాత చూడండి, ది ఎగ్జామ్ స్టార్ట్స్ ఎట్ 9 PM. ఎప్పుడు కూడా 9 AM. ఎప్పుడు కూడా ఎగ్జామ్ మార్నింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, 9కే స్టార్ట్ అవుతుంది. సో అది ఎప్పుడు జరిగేదే కాబట్టి అంటే ఈ ప్లానెట్ ప్రోగ్రామ్ ఎప్పుడు ఫిక్స్ అయి ఉన్న ప్రోగ్రామ్స్కి మాత్రం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉపయోగం. తర్వాత ప్రోవర్బ్స్ అంటే ఏంటి, సామెతలకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్. తర్వాత న్యూస్ పేపర్ హెడ్లైన్స్, తర్వాత కామెంటరీస్ అండ్ డెమోన్స్ట్రేషన్స్ ఇవి. తర్వాత ఏంటి, ఎమోషన్, సజెషన్, డైరెక్టర్, ఆర్డర్, రిక్వెస్ట్, అడ్వైస్, పొజిషన్ ఇవన్నీ కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ నెగిటివ్ ఎలా యూజ్ చేస్తారో, సబ్జెక్ట్ ప్లస్ అంటే వెర్బ్కి ముందు డస్ నాట్ కానీ డూ నాట్ కానీ వస్తే అది నెగిటివ్. అంటే డూ నాట్ ఎక్కడెక్కడ వస్తుంది, ఐ, వి, యూ, దే అంటే ఫ్లోరల్ ఫామ్. సో వీటికి డూ నాట్ వస్తుంది. డస్ నాట్ ఎక్కడ వస్తుంది, థర్డ్ పర్సన్ సింగులర్ అంటే ఏంటి, హీ, షీ, ఇట్. థర్డ్ పర్సన్ సింగులర్ అని ఎందుకు అంటున్నానంటే ప్రొనౌన్స్లోని ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అని ఉంటుంది. సో అవి చెప్పినప్పుడు మీకు అర్థమవుతాయి. సో థర్డ్ పర్సన్ సింగులర్ అనేది హీ, షీ, ఇట్, దానికి డస్ నాట్ వస్తుంది. సో తర్వాత సింపుల్ ప్రెజెంట్ ఇంట్రాగేటివ్ అంటే సబ్జెక్ట్కి ముందు డూ కానీ డస్ కానీ వస్తుంది. ఇక్కడ కూడా సేమ్ అంతే. డూ అనేది ఐ, వి, యూ, దేకి డూ వస్తుంది. డస్ అంటే హీ, షీ, ఇట్కి డస్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇవి సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి సంబంధించి. ఎస్ ఎక్కడెక్కడ యూజ్ చేయాలి, ఎస్ ఎక్కడెక్కడ యూజ్ చేయాలి కూడా చెప్పాను కదా. థర్డ్ పర్సన్ సింగులర్కి అయితే ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ అవుతుంది వెర్బ్కి. థర్డ్ పర్సన్ ఫ్లోరల్కి తర్వాత ఐ, వి, యూకి ఎస్ కానీ ఈఎస్ కానీ వెర్బ్కి యాడ్ అవుతుంది. సో ఇక్కడ చూసారు కదా ప్రతిదీ. ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ ఇది ఫ్లోరల్ కాబట్టి ఇక్కడ వెర్బ్కి ఎస్ యాడ్ అయింది కానీ ఇక్కడ ఫ్లోరల్కి మాత్రం ఎస్ యాడ్ అవ్వలేదు. ఈ విధంగా సో డూ అంటే థర్డ్ పర్సన్ సింగులర్కి ఏమొస్తుంది, థర్డ్ పర్సన్ సింగులర్కి డస్ వస్తుంది. థర్డ్ పర్సన్ ఫ్లోరల్ కానీ ఐ కానీ యూ కానీ దేక్ కానీ దేమొస్తుంది, డూ వస్తుంది. ఈ విధంగా ప్రెజెంట్ టెన్స్ సంబంధించి సింపుల్గా ఇలా నేర్చుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగతా టెన్సెస్ గురించి నెక్స్ట్ వీడియోలో ఒకటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇది అర్థమైందని అనుకుంటున్నాను.